కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా నడుస్తుంది? అంటే మరి ప్రభుత్వం లాస్‌లో ఉంది కదమ్మా! ఇప్పుడు జగన్ గారంటే మామూలుగా ఈ అన్న అయన్నీ ఎంత బాధపడినా, కరోనా ఉన్నా, ఏదున్నా గానీ ఆయన అన్నీ బానే చేశాడు. కాపోతే ప్రభుత్వం లాస్‌లో ఉంది. మరి చిన్న చిన్నంగా నేను చూసి ఎవరికైనా న్యాయమే చేస్తా గానీ అన్యాయం చేయను అనని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారొచ్చేసి ఎలక్షన్ టైంలో, ఎన్నికల టైంలో ఆ! చెప్పారు కదా! నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే సంవత్సరం తిరగకుండానే నేను మీకు చెప్పిన ఈ 6 పథకాలు అమలు చేసేస్తాను మరి అన్నాడు గదా! ప్రభుత్వం లాస్‌లో ఉంది కదమ్మా! అప్పుడు తెలియలేదా ఆయనకి లాస్ ఉంది కదా! మరి ఎట్లా? తెలియలేదంటే ఇంక ముఖ్యమంత్రులు అన్న తర్వాత జగన్ గారైనా తెలియకుండా ఆయన ఇలా ఇవ్వకూడదు కదా! అంటే ఇప్పుడు హామీలు ఇచ్చేసి ఇప్పుడు మీకు చేయకుండా ఉంటే బాగోదు కదా! చూద్దామమ్మా 6 నెలలే కదా గెలిచి. ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ ఎవరు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలన్నీ చేశారా? చేశారు. అందరికి అన్నీ వచ్చాయా? కరోనాలో లక్షలు లక్షలు పోయినా కానీ అసలు ఆయన అన్నయన్నీ చేశారు. ఆ! చేశారు కానీ మరి ఈయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత లాస్ వచ్చింది కదా! మంచి చేస్తానంటున్నారు కదా! మనం కూడా చూడాలి కదా! ఓకే అమ్మ. మరి మీ ఏరియా కాకపోతే ఇప్పుడు బస్సు ఉంది కదమ్మా! బస్సు ఫ్రీగా పెట్టకూడదు. ఎందుకు ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. అది గవర్నమెంట్‌కి ఎంత లాసు అది. సరే అమ్మా. ఇప్పుడు మీ ఏరియా మొత్తానికి ఇక్కడి నుంచి ఈ ప్రాంతం అంతా బావుండాలి. ఏ ఇబ్బంది రాకూడదు. ఏ నీళ్ళకి, ఏ వరద ముంపులకి గురవ్వకూడదు అని చెప్పి ఇక్కడ రిటైనింగ్ వాల్ చేయించారు కదా! జగన్మోహన్ రెడ్డి గారు. చేపిచ్చాడమ్మ. దాని గురించి మీరేం చెప్తారు? ఆయన మంచే చేశారంటారా? అసలు అన్నీ మంచిగా చేశారు. ఎంత డబ్బులు ఆశ అని ఎక్కడ లాక్కొచ్చినా జనాలకే పెట్టాడు ఆయన. ఆయన చేయని మంచే లేదు. మరి ఆయన్నెందుకు సీఎం చేయలేకపోయారు మీరు? సీఎం చేయలేదంటే ఇప్పుడు దాన్ని బట్టి ఇంకా మనం ఏం చేస్తాం అమ్మ. అది. ఇంత మంచి చేశారు కదా! పేద ప్రజలకే గాని, స్కూళ్ళకే గాని, సరేలే పిల్లలకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలవాలి, జగన్ గారు గెలవాలి. అందుకని ఇప్పుడు ఎవరు మంచి చేస్తే ఆళ్ళకే ఏత్తారు.